హాయ్ ఎవ్రీవన్! వెల్కమ్ టు 'సుక్కు విత్ లడ్డు' ఛానల్. ఇవాళ నేను మూడో కార్తీక సోమవారం పూజని ఎలా చేసుకున్నాను అన్నదైతే గనక ఈ వీడియోలో చెప్తా. ఇందులో నేనేమైనా మిస్టేక్స్ చేసుంటే కామెంట్ బాక్స్‌లో చెప్పండి. అలాగే ఒకవేళ ఎవరికైనా తెలియని విషయాలు ఒకవేళ చెప్పుంటే గనక ఆ విషయాలనైతే గనక ఫాలో అవ్వడానికి ఖచ్చితంగా ట్రై చేయండి. నాకు మొదటి 2 వారాలు కుదరలేదు కాబట్టి మూడో కార్తీక సోమవారం రోజు నాకు మనస్ఫూర్తిగా దేవుడికైతే గనక ఇలాగ పూజ చేసుకున్నా. కార్తీక మాసంలో ప్రతిరోజు విశేషమైనదే. ఏ రోజైనా విశేషమైంది. అందులోనూ సోమవారాలు కూడా మంచివి కాబట్టి నేనైతే ఇలా చేసుకున్నా. చక్కగా చంద్రుడు మూడో సోమవారం ముందే పౌర్ణమి కాబట్టి చంద్రుడైతే నాకిలాగా ప్రశాంతంగా కనిపించినట్టయితే కనిపించారనమాట. చంద్రుడు, చుక్క అదే ఉపవాసం ఉన్న రోజైతే గనక చందమామ కనిపించదు. అదెప్పుడూ అంతే కదా! ఇలాగ నాకు కావాల్సిన అన్నిటినైతే గనక నేను ముందుగానే పొద్దున్నే లెగిసి అంటే 3కి అయితే లేచా. నేను పూజ చేసుకునేటప్పటికి 4:30-5 అయితే అవుతుంది. మరీ అంత ఎర్లీగా తులసమ్మని లేపేయడం ఎందుకని చెప్పి మొత్తం అన్నీ అయితే ఒకసారి క్లీన్ చేసుకొని ఇలాగైతే తులసమ్మ దగ్గర కరివేరు పూల దండలు మా అమ్మ వాళ్ళ ఇంటికాడ నుంచి వచ్చినప్పుడు తెచ్చుకొని అవి మాల కట్టి వేసుకున్నా. అలాగే అందరికీ అరటి దొప్పలు అనేవి అందుబాటులో లేనప్పుడు జిల్లేడాకులో కానీ ఇలా కొబ్బరి చిప్పల్లో కానీ వెలిగించుకోవచ్చు. ఇప్పుడు కార్తీక మాసం అందులో శివుడికి ప్రత్యేకం కాబట్టి పిండి ప్రమిదలకు శివుడికి ఆ నామాలు ఉంటాయి కాబట్టి ఆ నామాలనైతే పెట్టుకున్నాననమాట. ఇలాగా గోవిందనామాలు పెట్టుకోవచ్చు. మనం తులసి కోటకి దగ్గర పూజ చేసేటట్టయితే గనక తులసి కోటకి తిలకం పెడతాం కాబట్టి కళ్యాణం బొట్టు పెడతాం కాబట్టి ఆ కళ్యాణం బొట్టును కూడా పెట్టుకోవచ్చనమాట. అలాగే పూజ స్టార్ట్ చేసేటప్పుడు ఆచమనం చేస్తాం కాబట్టి పంచపాత్రలో అయితే గనక వాటర్ తీసుకొని నేను ఆచమనం చేశా. తర్వాత మనకి పూజకు కావాల్సినయన్నీ నేను రెడీలుగా పెట్టుకున్నాను కాబట్టి నాకైతే ఇబ్బంది లేకుండా అయితే ఉంటదనమాట. ఇప్పుడైతే మనం పూజ స్టార్ట్ చేసేటప్పుడు పసుపు గణపతిని చెయ్యాలి కాబట్టి నేనైతే గనక పసుపు గణపతిని చేసుకుంటున్నా. తమలపాకు ఉంటే తమలపాకులో లేదంటే గనక ప్లేట్‌లో చేసుకోవచ్చు. మనకి హ్మ్. మారేడాకు కాదు. జిల్లేడాకు అలాగే మందారపు ఉంటది కదా! అందులో కూడా చేసుకోవచ్చనమాట. ఇలా ముగ్గు పెట్టాం కదా! ముగ్గు పెట్టిన దాంట్లో పసుపు, కుంకుమ, అక్షింతలు అలాగే గంధంనైతే వేసుకోవాలి. అలాగే గణపతికి మనం వస్త్రం సమర్పిస్తాం, యజ్ఞోపవీతం సమర్పిస్తాం కాబట్టి వాటినైతే వేసుకొని అక్షింతలనైతే చేసుకొని నేను శుక్లాంబరధరం చదువుకుంటాను. తర్వాత నాకొచ్చిన మంత్రాలన్నిటిని అయితే గనక ఇలా చదువుకుంటా ఉంటా. ఈ మధ్య కాలంలో నాకు ఎక్కువగా ఏంటంటే గరుడ గమనతవ అది ఉన్నది కదా! మనకి కొన్ని కొన్ని సాంగ్స్ లూప్ మోడ్‌లో వింటా ఉంటే చాలా ఇష్టంగా ఉంటది కదా! అలాగా నాకు ఈ సాంగ్ అయితే ఇష్టంగా ఉంది. తులసి కోట దగ్గర పూజ అయిన తర్వాత నేను ఆ పాటనైతే గనక పాడతాననమాట. ఆహ్, ఎలాగున్నా వినేయండి. నాకది బాగా ఇంట్రెస్టింగ్‌గా ఉందన్నమాట ఆ పాట అనేది. అలాగే ఒత్తులు వదలడానికి మనకి చెరువులు, కాలువలు ఇలాంటివి లేనప్పుడు చిన్న గిన్నెలో కొంచెం పసుపు, కుంకుమ అలాగే అక్షింతలు వేసుకొని, పువ్వు రేకులు వేసుకొని ఇలాగైతే గనక ఒత్తులు ఇంట్లోనే వదులుకోవడానికైతే ట్రై చేయండి. ఇంతవరకంటే కాలువలు, చెరువులో ఉండేవి. ఇప్పుడైతే లేవు కదా! అందుకని చెప్పి. అలాగే పిండి ప్రమిదను నేను ఇవాళ సోమవారం కాబట్టి పిండి ప్రమిదను చేసుకున్నాను. పువ్వులనేవి మా అమ్మ వాళ్ళ ఇంటికాడ నుంచి వచ్చేటప్పుడు తెచ్చుకున్నాననమాట. వాటిని దండకట్టి తులసమ్మకైతే ఇలా వేశాను. చాలా గాలొస్తుంది. పొద్దున్నే కదా! శీతాకాలం గాలనేది వస్తుందనమాట. అగ్గిపెట్టి మనం ఒత్తి వెలిగించేటప్పుడు ఏకహారతితో కానీ, ఇలా అగరత్తులతో గానీ వెలిగించండి. డైరెక్ట్‌గా అగ్గిపెట్టెతో అయితే గనక వెలిగించొద్దు. ఇది కూడా ఒకసారి అయితే గనక ఫాలో అవ్వండి. ఎంత అంటే అంత గాలేసింది కానీ, దీపాలు వన్స్ వెలిగిన తర్వాత కొండ అయితే గనక ఎక్కట్లేదనమాట. అంత గాలేసినా హ్మ్. గాలికి కూడా వస్తున్నాయి. లేదంటే గనక మీరు పైన దీపం పెట్టిన తర్వాత ఏదైనా అడ్డు కూడా పెట్టుకోవచ్చు. నాకు అడ్డు పెట్టాల్సిన అవసరం లేకుండానే ఈ మధ్య అయితే గనక బానే వెలుగుతున్నాయనమాట. తులసమ్మకి మీరు నీళ్ళు పోసేటప్పుడు మార్నింగ్ మాత్రమే చేయాలి. కార్తీక మాసంలో ఖచ్చితంగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈవినింగ్ తులసమ్మకైతే నీళ్ళు పోయకూడదనమాట. ఎందుకంటే ఆవిడ చక్కగా రెడీ అయ్యి కూర్చుంటారనమాట. మనకు రెడీ అయిన తర్వాత మన మీద నీళ్ళు పడితే ఎలాగ కోపమొస్తదో, అలాగ కోపమొస్తదనైతే గనక నాకు చెప్పారు. నేను అప్పటినుంచి ఈవినింగ్ అయితే తులసమ్మకి నీళ్ళు పోయడమే మానేసా. ఇలాగ నా దగ్గర ఏవైతే ప్రసాదాలున్నాయో అవి పెట్టుకున్నా. అలాగే కొంచెం చలివిడి జీడిపప్పు కూడా చేశాననమాట. అవి కూడా పెట్టుకున్నా. ఇలాగ దీపం బాగా గాలొస్తుందని చెప్పాను కదా! ఇలా అయితే వచ్చినియి. హారతి ఇచ్చుకున్న తర్వాత అగరత్తులు ఇచ్చుకున్న తర్వాత మళ్ళీ హారతి ఇచ్చుకున్నా. అలాగే ఈ ఒత్తుల్ని మా స్వామితో వదిలిపిద్దామని చెప్పి నా దగ్గర కొబ్బరి చిప్పే అవైలబిలిటీలో ఉంది కాబట్టి, ఆ కొబ్బరి చిప్పలైతే గనక ఒత్తులు వేసుకున్న బుడ్డొత్తులు వేసుకొని, అందులో పసుపు, కుంకుమ, అక్షింతలైతే గనక వేసుకొని మా స్వామిని నీళ్ళలో వదిలేయమని చెప్పాననమాట. ఇలాగా మనకి లేనప్పుడు వేటిని ఉపయోగించుకొని దేవుడికి ఎలాగా పూజ చేసుకోవాలి అన్నది కూడా ఒక్కొక్కసారి ఆలోచించుకోండి. నేను నాకు నచ్చినట్టుగా, నాకు తోచినట్టుగా ఇలాగ ఎప్పుడు నా పూజ అనేది
నార్మల్ డేస్‌లోనైనా కార్తీక మాసం అని కాదు ఏ డేస్‌లోనైనా నా పూజ ఇలాగే ఉంటది. ఆ రోజు స్పెషాలిటీ బట్టి కొంచెం ఒత్తులు పెట్టడమో, లేదంటే ప్రసాదాలు ఇవ్వడమో, చేంజ్ చేయడమో అన్నది జరుగుతది గానీ, ఇంకా నేను నార్మల్ ఫ్రైడే, సాటర్‌డేస్ చేసినా కూడా నా పూజ అయితే గనక ఇంతే ఉంటదనమాట. తులసమ్మకి ఒక్కొక్కసారి ఒక్కొక్క రకమైన బొట్లు పెడతా. ఒకసారి కళ్యాణం బొట్టు పెడితే, ఒకసారి నార్మల్‌గా 5 బొట్టులు పెడతాం కదా! అలాగా ఒక్కొక్కసారి సింపుల్‌గా ఇలాగైతే గనక పెడతా ఉంటాననమాట. హారతి కర్పూరం వెలిగించేటప్పుడు కూడా హారతి తిప్పడానికి కూడా ఎక్కడ హారతి కొండెక్కిపోతదా అన్నట్టయితే గనక భయమేసి స్లోగా అయితే గనక తిప్పాననమాట. అంత గాలొచ్చేస్తా ఉంది. మా స్వామి మాలేసుకోవడం వల్ల మేము ఇంకా ఎర్లీగా లెగిసిపోతా ఉన్నామనమాట. ఇంకా ఆయనైతే గనక ఒత్తులు ఇలా వదలమని చెప్పాను. ఆయన ఒత్తులు వదిలేశారు. తర్వాత పూజ కూడా ఇంట్లో కూడా పూజ చేసేసుకున్న తర్వాత మేమైతే గనక శివాలయంకి వెళ్ళి శివాలయంలో కూడా పూజ చేసుకొని వచ్చామనమాట. అంటే మూడో సోమవారం నేను ఇప్పటి వరకు సోమవారాలు కుదరలేదు కాబట్టి అందుకని ఇలాగైతే చేసుకున్నా. ఇది నా తులసి కోట దగ్గర నేను చేసుకున్న పూజ అనమాట. ఇలాగ మనం లాస్ట్‌లో భూదేవి తల్లికి కూడా కుదిరితే సాష్టాంగం లేదంటే గనక అంటే మగవాళ్ళు సాష్టాంగం చేసుకోండి. ఆడవాళ్ళైతే గనక ఇలాగ మోకాళ్ళ మీద కూర్చొని నమస్కారం చేసుకోండి. ఇప్పుడైతే సేమ్ పూజని నేను ఇంట్లో దేవుళ్ళ దగ్గర కూడా చేస్తా ఉంటాననమాట. అయితే ఇప్పుడు నేను గరుడ గమన అది బాగా ఇష్టపడుతున్నానని చెప్పాను కదా! దాన్నైతే పాడతాను. ఎవరికి ఒకవేళ నచ్చకపోయినా కూడా ఈసారికైతే అడ్జస్ట్ అయిపోయండి. నాకది నచ్చిందనమాట అందుకని. ఇప్పుడు బయట ఎలా అంటే పూజ చేశానో లోపల కూడా అదే పూజ చేస్తున్నాను కాబట్టి ఇంక నేను వాయిస్ అయితే ఇవ్వట్లేదనమాట. సేమ్ పూజ తర్వాత శివాలయంకెళ్ళి దీపాలు పెట్టుకొని వచ్చేసామనమాట ఇంటికి. ఇప్పుడైతే చూద్దాం. గరుడగమన తవ చరణకమలమిహ మనసి లసతు మమ నిత్యం. గరుడగమన తవ చరణకమలమిహ మనసి లసతు మమ నిత్యం. మనసి లసతు మమ నిత్యం. మమ తాపమపాకురు దేవా. మమ పాపమపాకురు దేవా. మమ తాపమపాకురు దేవా. మమ పాపమపాకురు దేవా. జలజనయన విధినము చిహరణముఖ విబుధ వినుత పద పద్మా. జలజనయన విధినము చిహరణముఖ విబుధ వినుత పద పద్మా. విబుధ వినుత పద పద్మా. మమ తాపమపాకురు దేవా. మమ పాపమపాకురు దేవా. మమ తాపమపాకురు దేవా. మమ పాపమపాకురు దేవా. భుజగశయన భవ మదన జనక మమ జనన మరణ భయహారి. భుజగశయన భవ మదన జనక మమ జనన మరణ భయహారి. జనన మరణ భయహారి. మమ తాపమపాకురు దేవా. మమ పాపమపాకురు దేవా. మమ తాపమపాకురు దేవా. మమ పాపమపాకురు దేవా. శంఖచక్రధర దుష్టదైత్యహర సర్వలోకశరణ. శంఖచక్రధర దుష్టదైత్యహర సర్వలోకశరణ. సర్వలోకశరణ. మమ తాపమపాకురు దేవా. మమ పాపమపాకురు దేవా. మమ తాపమపాకురు దేవా. మమ పాపమపాకురు దేవా. అగణిత గుణగణ అశరణ శరణద విదలిత సురరిపుజాల. అగణిత గుణగణ అశరణ శరణద విదలిత సురరిపుజాల. మమ తాపమపాకురు దేవా. మమ పాపమపాకురు దేవా. మమ తాపమపాకురు దేవా. మమ పాపమపాకురు దేవా. భక్తవర్యమిహ భూరి కరుణయా పాహి భారతీ తీర్థం. భక్తవర్యమిహ భూరి కరుణయా పాహి భారతీ తీర్థం. పాహి భారతీ తీర్థం. మమ తాపమపాకురు దేవా. మమ పాపమపాకురు దేవా. మమ తాపమపాకురు దేవా. మమ పాపమపాకురు దేవా. గరుడగమన తవ చరణకమలమిహ మనసి లసతు మమ నిత్యం. గరుడగమన తవ చరణకమలమిహ మనసి లసతు మమ నిత్యం. మనసి లసతు మమ నిత్యం. మమ తాపమపాకురు దేవా.
మమ పాపమ మమ తాపమ మమ పాపమ గరుడగమన తవ చరణ కమలమిహ మనసిల సతు మమ నిత్యం మమ తాపమ గరుడగమన తవ చరణ కమలమిహ మనసిల సతు మమ నిత్యం మమ తాపమ మమ పాపమ మమ పాపమ ఈ పాటలో ఏదైనా తప్పుంటే దయచేసి నన్ను ఎక్స్‌క్యూజ్ చేయండి. ఇది మనకి ఇన్‌స్టాలో రీల్స్ వస్తా ఉంటాయి కదా! దాంట్లో విని నేనైతే గనక నేర్చుకున్నాననమాట. ఈ గరుడ గమనతో ఫస్ట్ చరణం ఉండదు కదా! ఆ చరణం నేర్చుకునేటప్పటికి భలే ఇంట్రెస్ట్ వచ్చి మిగతావన్నీ అయితే గనక నేర్చుకున్నాననమాట. ఇలాగేమైనా లలిత సహస్రనామం కానీ, గోవిందనామాలు కానీ ఇలా ఏమైనా నేర్చుకుంటా ఉండి మనం పాట పూజ చేసుకున్న తర్వాత ఇలా పాడుతా ఉంటే గనక మంచి హ్యాపీగా అనిపిస్తా ఉంటదనమాట. అలాగే కార్తీక మాసం కాబట్టి శివుడికి సంబంధించినవి కూడా అవి ఈ నోరు తిరిగిపోయిన నాకు ఈజీగానే వచ్చేస్తా ఉంటది. ఒకవేళ ఎవరికైనా పాట రాలేదనుకోండి మనకి యూట్యూబ్ ఆన్ చేసుకొని అది పెట్టుకొని వెనకాల మనం పాడుతా ఉంటే గనక మనకి ఈజీగా వచ్చేస్తదనమాట. ఈ గరుడ గమనతవ నేను నేర్చుకున్న కానించి ప్రతిసారి ప్రతి శనివారం అయితే గనక గోవిందనామాలతో పాటు ఇది కూడా యాడ్ చేసి ఇంక అలా పాడుతా ఉంటాననమాట పూజ చేసినప్పుడల్లా. నాకు భలే హ్యాపీగా మనసు ప్రశాంతంగా ఉంటది. నేను పాడుతా ఉంటే మా బుడ్డోడికి కూడా నోరు తిరగపోయినా ఏదో "అమ్మ పాడమ్మా, అమ్మ పాడమ్మా" అంటాడు. అది మనకి హ్యాపీగా అనిపిస్తా ఉంటది కదా! ఇది నేనైతే గనక సోమవారం రోజు చేసుకున్న పూజ అనమాట. ఇది నార్మల్ డేస్‌లో కూడా ఇలాగే చేస్తాను. అయితే పిండి ప్రమిదలైతే గనక ఎక్స్‌ట్రా పెట్టాననమాట. లేదంటే నార్మల్ ప్రమిదలలోనే దీపం అయితే పెట్టేసుకుంటాననమాట. కుదిరినప్పుడు సోమవారాలు గానీ, పౌర్ణమి గానీ, చిలుకు ద్వాదశ ఇవన్నీ ఉంటాయి కదా! ఏ రోజు కుదిరినప్పుడు ఆ రోజు చేసుకుంటా ఉంటే మనసుకి ప్రశాంతంగా, ఆనందంగా అనిపిస్తది. ఏదో ఒకళ్ళని మెప్పించడానికో లేదంటే గనుక ఇవి పెట్టాలి, ఒకళ్ళని చూసి అవి పెట్టాలన్నది అన్నట్టు కాకుండా మనకి తోచినట్టుగా మనకి ఏదైతే ఉందో అది ఖచ్చితంగా దేవుడికి సమర్పించి మన కోరికలనేవి ధర్మబద్ధమైన కోరికలైతే అయితే కోరుకుంటే దేవుడు ఖచ్చితంగా తీరుస్తాడు అన్నదైతే గనక నా నమ్మకం అనమాట. నేను అడిగినది ప్రతిసారి ఇప్పటి వరకు ప్రతిసారి అయితే తీర్చారు. ఎప్పుడైనా కోపమొచ్చినా కూడా ఫస్ట్ నేను తీర్చుకునేదైతే గనక దేవుడి మీదే. నీకివాళ పూజ చేయను, నీకు ఇంక ఇది చేయను, అది చేయను అనుకుంటా ఉంటా. కానీ మళ్ళీ చేస్తూనే ఉంటా. మనుషుల మీద అలిగినప్పుడే మనం కోపతాపాలు మానేసుకొని మళ్ళీ మాట్లాడుకుంటాం కదా! దేవుడు కూడా అంతే కాబట్టి నేనైతే గనక అలాగే చేస్తా ఉంటాననమాట. మా వినాయకుడైతే గనక మా పూజా మందిరంలో నాకు చాలా చాలా స్పెషల్ అనమాట. అంతిష్టం ఆ వినాయకుడి ఫోటో చూస్తా ఉంటే. నేను అంతకుముందు వీడియోలో కూడా మీకు చెప్పాను. మా వినాయకుడైతే గనక నాకేంటో అలాగ ఆనందంగా అనిపిస్తా ఉంటది. అలాగే మా స్ట్రీట్ చివరన ఉన్న వినాయకుడు కూడా భలే ఉంటారనమాట. సంకలో పెట్టుకొని వచ్చేయాలనిపిస్తది. అంత బావుంటారు. ఇదండి నా కార్తీక మాసంలో మూడో సోమవారం పూజ. అలాగే చిలుకు ద్వాదశి రోజు నేను పూజ చేసుకోలేదు గానీ, మా అక్క చేసుకుంది. అది కూడా నేను అప్‌లోడ్ చేస్తాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఈ సంవత్సరం కాబట్టి నెక్స్ట్ ఇయర్‌కైనా ఉపయోగపడతది కాబట్టి, ఆ వీడియోని కూడా ఒక్కసారి చూడండి. ఇదైతే గనక ఇది మూడో సోమవారం పూజ. ఈ ఇంట్లో పూజ అంతా అయిపోయిన తర్వాత మా స్వామి మాలేసుకున్నారు కాబట్టి మాకు ఎర్లీగా పూజ అయిపోతుందనమాట. వాళ్ళు సూర్యోదయం కన్నా ముందు, సూర్యాస్తమం తర్వాత కాబట్టి సూర్యోదయం కన్నా ముందు కాబట్టి నాకు పూజ అదంతా అయితే గనక తొందరగా అయిపోయి మేము గుడికి వెళ్ళడానికి కూడా మాకన్నది సూర్యోదయం అంటే చీకటి చీకటిగా ఉండగానే మేమైతే తెల్లవారుతుంది అనే దానికన్నా ముందే మేము గుడిలోకెళ్ళి అయితే గనక వచ్చేస్తా ఉన్నామనమాట. మాలేసుకోవడం వల్ల కార్తీక మాసంలో అయితే గనక ఇది ప్లస్ అనమాట. ఇటు కార్తీక మాసం, అటు దేవుడి పూజ కూడా అయిపోతా ఉంటది. మీరు ఎలాగ చేసుకున్నారు అన్నదైతే గనక నాకు కామెంట్ బాక్స్‌లో చెప్పండి. అలాగే మీకేమైనా డౌట్స్ ఉంటే గనక కామెంట్ బాక్స్‌లో అడగండి. నాకు తెలియకపోయినా నేను తెలుసుకొనైనా గాని చెప్తాననమాట. ఇది టోటల్‌గా నేను ఇంట్లో, అలాగే తులసమ్మ దగ్గర, అలాగే దేవుడి గుడిలో కూడా చేసుకున్న పూజ అనమాట. ఇవైతే దేవుడి గుడి దగ్గరికెళ్ళి ఇలా పిండి దీపాన్నయితే గనక వెలిగించుకున్నాననమాట. శివాలయంలో ఎప్పుడు ఈ కార్తీక మాసంలో మనకెప్పుడు అవకాశం దొరికితే అప్పుడు పిండి దీపం గానీ, ఉసిరికాయ దీపం గానీ, అలాగే సాలిగ్రామ దానాలు చాలా దానాలుంటాయి కానీ అన్ని దానాలు కూడా ఇచ్చుకోవడానికి చూడండి. ఈ కార్తీక మాసంలోనే కదా మనం ఇస్తాం. అలాగే పంతులు గారికి ఇచ్చేటప్పుడు మంచిగా అన్నీ ప్యాక్ చేసైతే గనక ఇవ్వడానికి ట్రై చేయండి. వాళ్ళు కూడా తినడానికి యూజ్ అవ్వాలి కాబట్టి మంచిగా ఇవ్వడానికైతే ట్రై చేయండి. అలాగే నేను దానం అనేది ఎలా ఇస్తానన్నది నెక్స్ట్ షార్ట్‌లో అయితే గనక అప్‌లోడ్ చేస్తాను. ఒకవేళ ఎవరైనా ఇచ్చినోళ్ళు ఎలా ఇవ్వాలి అని అనుకుంటున్నా ఏమైనా డౌట్ ఉంటే గనక ఇదైతే ఫాలో అవ్వండి. ఇంతేనండి ఈరోజు వీడియో. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ.